ఒక సినిమాకు ఎన్ని రకాలుగా డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్ల నుంచి మన వరకు ఒక సినిమా ఎలా వస్తుంది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో గ్రాస్, నెట్, షేర్ అంటే ఏంటి, వీటి గురించే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియోను చూడండి. అసలు ఒక సినిమాను ఎలా తీస్తారు? ఒక సినిమా మొత్తం 4 దశల్లో పూర్తి అవుతుంది. మొదటిది డెవలప్మెంట్. ఈ దశలో స్క్రిప్ట్ను రాయడం, కథను డెవలప్ చేయడం, అలాగే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ను డెవలప్ చేయడం చేస్తారు. రెండవది ప్రీ ప్రొడక్షన్. ఈ దశలో అసలు సినిమా షూటింగ్ను ఏ విధంగా చేయాలి, అలాగే షూటింగ్ లొకేషన్స్ను డిసైడ్ చేసుకుంటారు. దాంతోపాటు మెయిన్ యాక్టర్స్ అలాగే సపోర్టింగ్ యాక్టర్స్తో మాట్లాడి వాళ్ళను సినిమాలో సెలెక్ట్ అంటే క్యాస్ట్ చేస్తారు. అలాగే కెమెరాలను రెంట్కు మాట్లాడుకోవడం, షూటింగ్ స్టాఫ్ను మాట్లాడుకోవడం చేస్తారు. మూడోది ప్రొడక్షన్. ఈ దశలోనే అసలు సినిమాను తీయడం మొదలుపెట్టి పూర్తి చేస్తారు. అది ఎంత టైంలో అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. నాలుగోది పోస్ట్ ప్రొడక్షన్. సినిమా పూర్తి అయిన తర్వాత అనవసరమైన సీన్లను తీసేయడం, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ను యాడ్ చేయడం చేస్తారు. ఇలా ఒక సినిమాను తీయడం పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తారు. ఒక సినిమా పూర్తి అవ్వడానికి లక్షల నుంచి వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని బడ్జెట్ అంటారు. అలాగే సినిమా పూర్తయిన తర్వాత ప్రమోట్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా బడ్జెట్ కిందకే వస్తుంది. ఖర్చు చేసే వ్యక్తిని ప్రొడ్యూసర్, అలాగే సంస్థను ప్రొడక్షన్ హౌస్ అని అంటారు. సినిమాకి రిలీజ్కు ముందు నిర్మాతలు సినిమాని డిస్ట్రిబ్యూటర్స్కి అమ్ముతారు. దాన్నే థియేట్రికల్ రైట్స్ అంటారు. కొన్నిసార్లు వాళ్ళే అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్తో పాటు రిస్క్ను కూడా షేర్ చేసుకుంటారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొంత డబ్బును గ్యారంటీ మనీగా తీసుకొని సినిమా లాభాల్లో కూడా షేర్ తీసుకుంటారు. అది వాళ్ళ అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి, ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా తమ లాభం చూసుకొని ఒక అమౌంట్కి సినిమా మొత్తాన్ని అమ్మేస్తాడు. ఇంకా లాభం నష్టం మొత్తం డిస్ట్రిబ్యూటరే చూసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఎగ్జిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి మధ్యవర్తిగా ఉంటారు. ఎగ్జిబ్యూటర్స్ అంటే థియేటర్ ఓనర్స్, సినిమా రిలీజ్ చేయడానికి రెంట్కు తీసుకునేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొని ఏరియాల వారీగా ఎగ్జిబ్యూటర్స్కు అమ్ముతారు. కొన్నిసార్లు నిర్మాతలే సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇందాక చెప్పినట్లు సినిమాను అయితే రిలీజ్ చేశారు, కానీ డబ్బులు ఎలా వస్తాయి? మన దేశంలో